ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బాలీవుడ్ లో ఉన్న మీరు ఈ దక్ష ఫిల్మ్ కూడా మనకి హిందీలో కూడా రాబోతుందా తర్వాత? దక్ష తెలుగు సినిమా అండి, హిందీలో అడుగుతున్నారు కానీ దీన్ని. సో వీఆర్ ఓపెన్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు గివ్ ఇట్ టు మల్టిపుల్ లాంగ్వేజెస్. బట్ హిందీ పక్కన పెడితే నాకు కొరియన్ డ్రామా చేయాలని ఉంది. నిజంగా ఏం చేయాలని ఉంటే మనస్ఫూర్తిగా హార్ట్ ఫెల్ట్గా ఎవరు చూడకుండా ఉంటే నిజంగా ఏం చేయాలని ఉంది లక్ష్మి అని అడిగితే, ఐ వాంట్ టు డూ అ కొరియన్ డ్రామా ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ అ బ్యూటిఫుల్ కొరియన్ మ్యాన్. With actually a Korean man or adapted like Sayyara kuda Korean film ani vinnanu. But ayana chesina prati cinema oka Korean influence undi. Mohit Suri garu chesina prati cinema there is a Korean influence. So alanti oka love story ala influence anatla nenu కొరియా కెళ్ళి కే డ్రామా చేయాలంటున్నా. ఓకే, ఆ బట్టలు వేసుకొని ఆ మేకప్ వేసుకొని నా స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ లాగా తయారు చేసి. గ్లాస్ స్కిన్ అమ్మో కదా, అది మిత్ అట. No, it is not a myth, baby. You have, but నీకు నాకు ఓపిక ఉండాలి. ఆ లైట్లు ఏవో పెట్టుకోవాలి. 10 కొరియన్ స్టెప్స్ అని ఉంటుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు మనం క్రీమ్లు ఎలా రాసుకుంటాం, వాళ్ళు ఇలా వద్దుకుంటారు. యూనో అదొక 15 నిమిషాల ప్రాసెస్. నేను మేకప్ కూడా తీసేస్తారా? బెడ్ మీద కూర్చొని, నా బెడ్ పక్కనే ఉంటుంది, తీసుకోవడమే చాలా గొప్ప. అది కూడా బికాస్ ఐ హ్యావ్ సివియర్ యాక్నే. మై డాక్టర్స్ సెడ్, నీకు నువ్వు మళ్ళీ మొహం గడుకోకపోయినా ఉన్నదైనా తీసేవే, కీప్ 2 రకాల బేబీ వైప్స్ పెట్టుకో, మేకప్ రిమూవర్ పెట్టుకో అని. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ రిమూవ్ మేకప్ అండ్ గో టు స్లీప్. అదే అంత శ్రద్ధ ఉండదు. బట్ కొరియాకి వెళ్తారు అయితే మీరు త్వరలో? ఏమో, నేను ఇలా గట్టిగా చెప్తే దేవుడు వింటాడంట. మనకేం కావాలో, మన మనసులో ఏముందో మనం కల్మషం లేకుండా, భయం లేకుండా చెప్తే ఆ దేవుడు కూడా ఓహో ఈ పాపకి కావాలంట అని ఇస్తాడంట. నాకు ఇప్పుడే వినిపించింది తదాస్తోని. దయ్యగో, నేను కొరియాకి ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో నా కోరికలన్నీ ఇలా ఇంటర్వ్యూస్ ద్వారా అయినా చెప్పుకుంటున్నాను. No, absolutely. I think you're going great. Thank you. And so అయితే ఫైనలీ of course I'd like to also ask you, ఇంకా నెక్స్ట్ ఏంటి మీరు అని. బికాజ్ ఎప్పుడు దిగులు అనిపించదా లక్ష్మి మీకు? అంటే ఏదో కొత్తది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నదో, మీరే క్రియేట్ చేసుకుంటున్న ఆపర్చునిటీయో, లేకపోతే ఛాన్స్, మ్యాజికల్ బ్లెస్సింగ్స్ లాగా కొన్ని వస్తాయి, మంచి రోల్ ఇచ్చింది అది. బట్ ఫర్ అన్ యాక్టర్, ఎస్పెషలీ అ ఫీమేల్ యాక్టర్, ప్రిటీ మచ్ ఆన్ హర్ ఓన్, ఆల్దో యూ హ్యావ్ అ లెగసీ. ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే, నెక్స్ట్ 10 years what am I going to do? Do you feel? I'm very stressed. Very stressed. Yeah, that's why not monetary కాదు, ఇది monetary గా కూడా కాదు. No, just in life. Just what is your identity? Monetarily also, ma, because bold డబ్బులు ఉంటాయి కదా. Baby is growing. మీ దగ్గర bold డబ్బులు ఉంటాయి కదా? Bold ఉన్నాయి, కొండలు. But you know, looking at life, nobody taught. No, I take that back. I don't want to make a joke of it. I am ashamed to say that I don't have financial discipline because I was never taught financial discipline. I never realized you have to earn money to sustain yourself. Everything I earned went back to Teach for Change, my social causes. So I never really thought of a bank balance undali ani. Because for what? But reality is very different now. You know, నీకు కూతురు ఉంది, నాకు రెంట్ ఉంది, ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, దానికి ఎడ్యుకేషన్ పాలసీస్ అనేది పెట్టాలి అన్నారు. ఆల్ దిస్ ఇస్ ఆల్ gibberish to me, తెలుసా. So I had to go to zero and say, how can I start from nothing? And that is where I am right now. And I think so you started saving మొదలు పెట్టారు అయితే ఇప్పుడు. The saving essential part of life. Yeah, because for my retirement I don't know what's going to happen, you know. So I want to clarify, నేను బోల్ డబ్బులు ఉన్నాయి కదా అన్నది ఏంటంటే, when you come already ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వారసత్వంగా వాళ్ళకి వస్తాయి కదా ఆస్తులు, అవి ఇంకా రకరకాల ఆపర్చునిటీస్ అనుకుంటారు తప్ప ప్రొడక్షన్కి ఒక సెల్ఫ్ మేడ్ ఆ కాన్సెప్టే అర్థం కాదు చాలా మందికి. లేదండి, ఈ సినిమాకి ప్రతి పైసా మా డాడీ బ్యానర్ వేసుకున్నాను కానీ పెట్టిందల్లా నేనే. టెల్ హిమ్ టు సీ అదర్వైజ్, లైక్ యు నో. బట్ దట్స్ వై యాజ్ అ డోంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. నాకు ఇన్ని నోస్ వస్తే నేను ఎస్కి దగ్గర అవుతాను అనుకుంటాను తప్ప, I guess I chose this life and this much because I know my voice, how far it goes. Teach for Change కావచ్చు, మీ చేసే సోషల్ కాజెస్, and all the women of this, you know, of Andhra and Telangana, and women who look up to me. I don't take the position that I'm sitting in lightly. So yeah, you have to. మీ హస్బెండ్ సంపాదించేది వేరు, నువ్వు సంపాదించేది వేరు. నీకు నువ్వు చూసుకోకపోతే అందరూ చెప్పేవాళ్ళే తప్ప చేసేవాళ్ళు అది తక్కువ.
చెప్పే వాళ్ళకన్నా చేసే వాళ్ళని చూసి నమ్మండి అని చెప్తాను నేను. సో నేను నా లైఫ్ అంతా చెప్పుడు మాటలకి బతికేశాను. ఇప్పుడు నాకు నేను చేసుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈస్ అ రియాలిటీ. అండ్ ఎవరిని తప్పు పట్టడం కాదు, నన్ను నేనే. హౌ వాజ్ ఐ సో స్టూపిడ్ జస్ట్ విత్ గుడ్ విల్. ఇప్పుడు నేను గుడ్ విల్ ఉంది, నాకు బిర్యానీ వస్తుందా, బిర్యానీ వదిలే ఎవడైనా ఇడ్లీ పెడతారా నాకు గుడ్ విల్ తోటి. యూ హ్యావ్ టు ఎర్న్ అండ్ లెర్న్ దాట్. బట్ నేనంత స్టూపిడ్గా ఎలా ఉన్నాను అది నేను ఒప్పుకోను. బికాస్ మనం ఎప్పుడు యుద్ధం కోసం ప్రిపేర్ అయ్యి ఉండం. న్యాచురలీ మనం వీఆర్ టాట్ టు బి ఇన్ అ స్పేస్ ఆఫ్ హార్మనీ అండ్ గుడ్నెస్ అండ్ అబండెన్స్ అండ్ సో. బట్ గుడ్ థింగ్ ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు పోరాడడం కూడా మనం ఆటోమేటిక్గా సృష్టి నేచర్ నేర్పించేస్తుందని, విచ్ యూ ఆల్వేస్ హ్యాడ్. I started a sari line, Lakshmi Heritage Weaves ani. I never thought I'll get into saris, but yeah, because I'm not doing it in the south. I'm taking south saris to the north. Okay. Let it be Pochampalli, Gadwal, Chirala, Uppada, Kanjivaram, Kalamkari. Ivanni, like I am talking to the weavers and Ellondo Gadwal nunchi weavers vastunnaru. So I spend time in looking at the weaves, giving them designs, because I really want to revive that. Thank you. No. And I was looking at avenues, right? How do I make money? Like if cinema rakapothe, I don't have another knowledge of anything else. So I had to come up with new things. And నా ఇంట్లోనే పెట్టుకున్న ఫస్ట్ ఎగ్జిబిషన్, బికాస్ నేను చీరలు ఎక్కువ వేసుకుంటాను. They were like, భలే ఉంది. I said, okay, let me do this. Now I'm going to Nagpur next week, doing an exhibition there. Because వాళ్ళు చూడలేదు ఈ చీరలు. So I feel like, okay, here is a celebration. This is also art for me, to show people something they've never seen. So ఈ దీంతో పాటు ఫిల్మ్ ప్రొడక్షన్, యాక్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ బాలీవుడ్ లో హ్యావ్ యూ మేడ్ కనెక్షన్స్ చేశారా మీరు? చేయబోతున్నారు? I did Traitors అనే ఒక షో which was launched in India with the big names. That was a very, very stressful job for me, because reality TV in that sense, I mean, manam ippudu honest ga beautiful ga maatladukunnam. There's a sense of good feeling. Nenu itu tirigina ventane edisinde maatladin Lakshmi ani annaru anko, it hurts, no? Or no atu tirigina tarvata sarle edo pedda andagartho nesukochindi orange edo just to put you down, and then you're like, I was very like, what is this? But some people are really cut out for that reality TV, and they thrive and they do a great job. Not me. But that was hard. But what was beautiful is that in 1 year lope I was able to get into such a big show that launched in India. Avunu chala pedda, because so many actors, so much of talent around. I was the only South Indian person from there. Ante kada. So to hold that in Nahoda Velladu, I was very proud of myself to be in that space. And I made ఇప్పుడు మన ఇద్దరిని తిడతారు అందరూ కామెంట్స్ లో, ఇంగ్లీష్ మాట్లాడుకోండి మీరు, ఇంగ్లీష్ ఛానల్ లో పనిచేయండి ఇద్దరు అని చెప్పి. అవును, ఇంత తెలుగు మాట్లాడానే నేను. ఇప్పుడు లాస్ట్ 2-3 లైన్లకు చెప్పాను. ఓహో, నో బట్ అలా వెక్కిరించడం ఏమిటి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.